అస్సలాము అలైకం రహమతుల్లాహి వబరకాతుహు. సోదరీమణులారా, ఈరోజు చెప్పుకుంటున్న అంశం ఖురాన్ మరియు సున్నతులకు అనుగుణంగా జీవితం గడపడం ఎలా. ఇస్లాం ధర్మానికి ప్రధాన ఆధారాలు రెండు. ఒకటి ఖురాన్, రెండవది సున్నత్ అనగా దైవ ప్రవక్త విధానం. ఈ రెండిటిలో మానవ జీవితానికి సంబంధించిన మూల సూత్రాలన్నీ తెలియజేయడం జరిగింది. విశ్వాసాలు, ఆరాధనలు, నీతి నడవడికలు ప్రతి ఒక్కటి వాటిలో ఉంది. వాటికి అనుగుణంగా జీవితం గడిపితే ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మానవుల జీవితం ధన్యమవుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితపు చివరి కాలంలో తన సమాజానికి ఈ సందేశం ఇచ్చి వెళ్ళారు. నేను మీ మధ్య రెండు వస్తువులను వదిలి వెళ్తున్నాను. వాటిని ఆచరిస్తూ ఉన్నంతకాలం మీరు మార్గం తప్పరు. అవి ఏంటంటే, ఒకటి దైవ గ్రంథం, రెండోది నా విధానం అని చెప్పడం జరిగింది. ఖురాన్ చదివి ఆచరించదగిన గ్రంథం అంతే కానీ అటుకపై పెట్టుకొని గ్రంథం కాదు. అది దైవ గ్రంథాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉండాలి. దాని భావం, అర్థం తెలుసుకొని దానికి అనుకూలంగా మన జీవితాలను మలుచుకోవాలి. అల్లాహు ఇలా ఆదేశిస్తున్నాడు: మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు అవతరించిన దానికి అనుగుణంగా నడుచుకోండి. మీ ప్రభువును వదిలిపెట్టి ఇతర సంరక్షకులను అనుసరించకండి. కానీ మీరు చాలా తక్కువగా హితబోధను స్వీకరిస్తారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: ఖురాన్ చదవండి, దాన్ని ఆచరించండి, దాని ద్వారా డబ్బు సంపాదించి తినకండి అని అన్నారు. అస్సలాము అలైకం రహమతుల్లాహి వబరకాతుహు. సోదరీమణులారా, ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అస్సలాము అలైకం రహమతుల్లాహి వబరకాతుహు.